టక్కటార టంక్ 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 టక్కర టక్క. సారీ ఫ్రెండ్స్, ఆతృత ఆగట్లేదు. ఇప్పుడిప్పుడు మీతో రివ్యూ షేర్ చేసుకుందాం అనే ఆ ఆతృత అనమాట. ఓకే, ఇప్పుడే మూవీ అయితే చూసి రావడం జరిగింది. మూవీ చూస్తున్నంతసేపు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇందులో అయితే స్పాయిలర్స్ ఏమి ఉండవు. సో స్పాయిలర్స్ ఉంటాయని వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా? చివరి వరకు చూడండి, చిల్ అవ్వండి. ఇన్డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మహాభారతం ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ అలా వెళ్ళిపోద్ది అనమాట ఒక రేంజ్కి. ప్రతి సీన్ కూడా ఇంతకంటే బెటర్గా ఉంటే బాగుండు అని మనం ఆలోచించే లోపే అది బెటర్గా ఉంటుంది అనమాట. మహాభారతం ఎపిసోడ్లో వచ్చే క్యామియోస్ కానీ, మహాభారతం ఎపిసోడ్లో వచ్చే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ పేరు పెట్టడానికి లేదనమాట. నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఇందులో ఉండే సీన్స్కి లేదా ఇందులో ఉండే స్టోరీకి, ఇందులో ఉండే ఏదైనా సరే దేని గురించి అయినా సరే నెగిటివ్ రివ్యూ వచ్చిందంటే మాత్రం ఒకటే చెప్తున్నా, అది పెయిడ్ రివ్యూ పక్కా. ఎందుకు చెప్తున్నానంటే, పేపర్ మీద 10 ఏళ్ళుగా స్క్రిప్ట్ రాసుకొని, సీన్ టు సీన్ స్క్రిప్ట్ రాసుకొని, ప్రతి సీన్ని కూడా స్క్రీన్ మీద స్క్రిప్ట్లో ఉన్న దాని ప్రకారంగా చూపించారనుకోండి, అంటే ఆ ఎమోషన్ కానీ, ఆ రైటింగ్ని కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్ని కానీ ప్రతిదీ చూపించగలిగారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి ద బెస్ట్ మూవీ. సో కల్కి మూవీలో కూడా మనం అదే చూస్తాం. ఏంట్రా ఈ సీన్ ఎంత బాగుంది అనుకునే లోపే ఇంకొక సీన్ వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే కనుక, ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్. మహాభారతంలో ఎవరెవరు క్యారెక్టర్స్ వచ్చాయో, ఏమేమి క్యామియోస్ వచ్చాయో నేను చెప్పను, మీరే చూసి థ్రిల్ అవ్వండి. సో ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ వచ్చాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడి నుంచి ప్రభాస్ అన్న రోల్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఆయన క్యారెక్టర్ ప్లే చేసే క్రూషియల్ పార్ట్స్ కానీ ఎవర్ బిఫోర్ అనమాట. ప్రభాస్ అన్నని దృష్టిలో పెట్టుకొని నాగిమా ఎలా రాశాడంటే, ఫ్యాన్స్ హర్ట్ అవ్వకూడదు, న్యూట్రల్ ఆడియన్స్ హర్ట్ అవ్వకూడదు, ఆయన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రభాస్ అన్నని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేటట్టు ఉన్నాయి ప్రతి సీను కూడా. ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక, అశ్వత్థామ రోల్లో అమితాబ్ బచ్చన్ గారు కానీ, కలీ రోల్లో కమల్ హాసన్ గారు అయితే పీక్స్ అనమాట. సుమతి రోల్లో దీపిక గారు, రాక్సీ రోల్లో దిశా పటాని గారు, ప్రతి రోల్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందబ్బా. బ్రహ్మానందం గారు కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, మనం వింటేజ్ బ్రహ్మానందం గారు అని చెప్పను కానీ ఇంచుమించు ఆ రేంజ్ కామెడీ టైమింగ్ అయితే మనం చూడొచ్చు. సో ఫస్ట్ హాఫ్ చిల్ ఎలిమెంట్స్తో ఒక పండగ వాతావరణంలాగా థ్రిల్ అవుతూ ప్రతి సీన్ను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అయితే అలా గడిచిపోతుంది. సో సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు పొరపాటుని కూడా టాయిలెట్కి కానీ పాప్కార్న్కి కానీ వెళ్ళకండి. వెళ్తే ఒక సీన్ మిస్ అయినా కానీ సినిమా అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంత క్రిటికల్గా ఉంటుంది. ఆ సెంటిమెంట్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్లో రోలర్ కోస్టర్ రైడ్ లాగా అలా ఆడుతూ పాడుతూ అలా హాయి వెళ్ళిపోద్ది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక టఫ్ ఫైట్లో ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా కాంప్లెక్స్ సిటీ కానీ, శంబాలా సిటీ కానీ, కాశీ సిటీ కానీ, కొంచెం ఇదంతా మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రతి రోలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. సో మైండ్ పెట్టి చూడండి, ఎక్కడ డైవర్ట్ అవ్వకండి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమన్న భయంతో నాగిమామ చాలా నీట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో లాస్ట్ 30 minutes గురించి చెప్పాలంటే ఒక హై గూస్ బంప్స్ మూమెంట్స్ అనమాట. ఈ లాస్ట్ 30 minutes ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే మూవీకి, ఒక బిల్డింగ్ బాగుండడానికి పిల్లర్స్ పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ బలంగా ఉంటుందో, ఈ లాస్ట్ 30 minutes కూడా మూవీకి అంత బలం అనమాట. ప్రతి సీను కూడా ఒక ఎసెట్టే అనుకోండి మూవీకి, బట్ ఈ లాస్ట్ 30 minutesలో జరిగే సీక్వెన్స్లు కానీ, ట్విస్ట్లు కానీ అలా ఉంటాయి అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్. అసలు ఇది నెగిటివ్, ఇది వరస్ట్ అని చెప్పడానికి ఒక్క సీన్ కూడా లేదబ్బా. ఏం చెప్తాం, కావాలని ఏదో పేమెంట్ తీసుకుని చెప్పినట్టు ఉంటుంది. చెప్పాలనిపించట్లేదు కూడా నాకు. ఇదేదో నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ కూడా కాదు, నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ని. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నాకు మూవీ నచ్చింది అనుకోండి ప్రైజ్ చేస్తా. ఎందుకంటే మంచి మూవీ వెళ్ళాలి జనాల్లోకి, చూడాలి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ డెఫినెట్లీ ఒకటి చెప్తాను, ఈ మూవీ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఒక 4-5 తీసుకుని వెళ్తాడు, అది మాత్రం చెప్పగలుగుతా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 4 out of 5 అనమాట. అర్థమైందా? నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నాది చాలా చిన్న ఛానల్, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది. సో మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి చాలు, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.